హాయ్ గైస్. సో ఈ వీడియోలో మనం నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ టు రైట్ సైడ్ అనే క్వశ్చన్ సాల్వ్ చేద్దాం రండి. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే ఇంప్లిమెంట్ ద ఫంక్షన్ నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ టు ఫైండ్ ద నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఫర్ ఈచ్ ఎలిమెంట్ ఇన్ ద గివెన్ అరే. ద ఫంక్షన్ షుడ్ రిటర్న్ అన్ అరే వేర్ ఈచ్ ఎలిమెంట్ కరెస్పాండ్స్ టు ద నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఆన్ ఇట్స్ రైట్. సో ఇఫ్ నో సచ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ రిటర్న్ -1 ఫర్ దట్ పొజిషన్. సో ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నారంటే సో ఇప్పుడు ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ 6, 8, 0, 1, 3 వాడికి రైట్ సైడ్లో ఉన్న పెద్ద మనుషుల్లో అతి దగ్గరగా ఉన్న పెద్ద మనిషిని వాడికి ఆన్సర్గా రిటర్న్ చేయమని చెప్తున్నారు. అగైన్ ఇప్పుడు నేను ఒక రిజల్ట్ అరే తయారు చేసుకుంటున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను డ్రై రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 3 అనేవాడికి రైట్ సైడ్ నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్, వాడు క్వశ్చన్ ఏమని చెప్తున్నాడంటే నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ టు రైట్, ఇది క్వశ్చన్. సో వాడికి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళల్లో పెద్ద మనుషులు అతి దగ్గరగా ఉన్న పెద్ద మనిషి ఎవరు? అసలు పెద్ద మనుషులు రైట్ సైడ్ ఎవరు లేరు కాబట్టి అలాంటి సందర్భాల్లో -1 పెట్టుకోమని చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు 1కి రైట్ సైడ్ ఉన్న వాళ్ళల్లో 3 ఒకడే ఉన్నాడు అండ్ పైగా ఆ 3 అనేవాడు పెద్ద మనిషి కాబట్టి వాడికన్నా, సో 3 అనేవాడు వాడు ఆన్సర్ అవుతాడు. వాడికన్నా రైట్ సైడ్ ఉన్న వాళ్ళల్లో నియరెస్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ అనేది వీడు ఆన్సర్ అవుతుంది ప్రతి ఒక్క వాల్యూకి. ఇప్పుడు 0 అనే దానికి రైట్ సైడ్ ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు, 1 ఉన్నారు, 3 ఉన్నారు. కానీ 1 అనేవాడు అతి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఈ 0 యొక్క వాల్యూ యొక్క ఆన్సర్ ఏమవుతుందంటే 1 అవుతుంది అనమాట. 0కి 1 అనేవాడు నెక్స్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ టు రైట్ సైడ్, అది కూడా దగ్గరగా. ఓకే, సో నెక్స్ట్ 8కి చూడండి. 8కి రైట్ సైడ్ పెద్ద మనుషులు ఎవరు లేరు. 0 లేదు, 0 కాదు, 1 కాదు, 3 కాదు. సో ఎవరు లేరు కాబట్టి 8కి -1 పెట్టుకుంటున్నాం. సో 8కి రైట్ సైడ్లో గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఎవరు లేరు. సో ఇన్ దట్ కేస్ వీ నీడ్ టు పుట్ -1 అని చెప్పి క్వశ్చన్లో చెప్పడం వల్ల మనం -1 ఇక్కడ పెట్టాం. నెక్స్ట్ 6కి నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ ఎవరు? 6కి నెక్స్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ 8. సో డైరెక్ట్గా దగ్గరగా పెద్దగా ఉన్న వాల్యూ 8 కాబట్టి డైరెక్ట్గా 8 అనేది యాజ్ అన్ ఆన్సర్గా పెట్టాం. సో ఐ హోప్ మీకు ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో అగైన్ బిఫోర్ మూవింగ్ టు ద సొల్యూషన్స్ పార్ట్, ఐడ్ లైక్ టు క్విక్లీ ఆస్క్ యూ టు పాజ్ దిస్ వీడియో అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. వెంటనే మీ మైండ్కి ఎన్ని సొల్యూషన్స్ వచ్చాయనేది కమెంట్ డౌన్ చేయండి, బిగినెస్కి ఉపయోగపడుతుంది. ఆల్రైట్, సో నెక్స్ట్ సొల్యూషన్ 1 మనం ఒకసారి మాట్లాడుకుందాం. సొల్యూషన్ 1 ఏంటంటే సో మనకి బేసిక్, ఇది కూడా బిగినర్స్కి కొంచెం 2 ఫర్ లూప్స్ బేసిక్ లాంగ్వేజ్ మీద పట్టున్న వాళ్ళకి ఈ పాటికి థాట్ ప్రాసెస్ జనరేట్ అవుతూ ఉండాలి. 2 ఫర్ లూప్ సొల్యూషన్ అనమాట. మనం ఏం చేస్తున్నాము, ఒక ఫర్ లూప్లో నేను ఇక్కడ బయట అవుటర్ ఫర్ లూప్ ఒక దగ్గర నుంచి ఉన్నాను. ఇన్నర్ ఫర్ లూప్ ఏం చేస్తుంది అంటే నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ 6కి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళల్లో పెద్ద మనిషిని ఎతకాలి. రైట్, అంటే రైట్ సైడ్ ఉన్న వాళ్ళలో 6కి నేను రైట్ సైడ్ ఉన్న వాళ్ళలో పెద్ద నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ కనుక్కోవాలి అంటే 8 నుంచి 1 దాకా నేను వెతకాలి. నా సెర్చ్ స్పేస్ అనేది 8 నుంచి 3 దాకా ఉండాలి. రైట్, నేను 6 నుంచి ఎతకూడదు, 6ని దాంతో కంపేర్ చేయకూడదు కాబట్టి సో నేను 6కి రైట్ సైడ్ పెద్ద మనిషి ఎవరో కనుక్కోవాలి అని అనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎదుగుతాను. సో ఆ పని నాకు ఎవరు చేసి పెడతారంటే జే అనే వేరియబుల్ చేసి పెడుతుంది. సో జేని నేను ఎక్కడైతే ఉందో అక్కడ రైట్ సైడ్ పక్కన దగ్గర నుంచి జేని స్టార్ట్ చేసుకుంటా ఎప్పుడు. సో జే ఇక్కడ ఉన్నప్పుడు వీడికన్నా ఎక్కువ అని కంపేర్ చేస్తుంది, కాకపోతే మళ్ళీ జే ముందుకు వెళ్తుంది. ఇన్నర్ ఫర్ లూప్ అనమాట. ఇది మళ్ళీ వీడికన్నా ఎక్కువ అని చెక్ చేస్తుంది, ఎక్కువ కాకపోతే ఇక్కడికి వెళ్తుంది. మళ్ళీ 6 కన్నా ఎక్కువ అంటే ఇక్కడ ఉన్న వాల్యూ కంపేర్ చేస్తున్నాం. జే అనేది ఇండెక్స్ అనమాట. ఎక్కువ కాకపోతే మళ్ళీ ముందుకు వెళ్తుంది. ఎక్కువ అయితే ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న వ్యక్తి ఎక్కువ అనుకో, ఇంకా మిగతా ఉన్న వ్యక్తులు నాకు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6 కన్నా ఇక్కడ ఈ వాల్యూ లేదనుకోండి, 6కి ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 50 ఉంది, మధ్యలో ఇంకా చాలా వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో నాకు ఇక్కడ ఈ వాల్యూ 6 కన్నా ఎక్కువ అని తెలిసినప్పుడు ఈ జే ఇంకా ముందుకెళ్ళి మిగతా ఉన్న పెద్ద మనిషిని ఎతకాల్సిన అవసరం లేదు. నా క్వశ్చన్లో ఏమడుగుతున్నారు, నాకన్నా రైట్ సైడ్ ఉన్న పెద్ద మనుషుల్లో అతి దగ్గరగా ఉన్న పెద్ద మనిషి ఎవడు? సో నాకు దొరికేసినప్పుడు మిగతా పెద్ద మనుషులు నేను వెతకాల్సిన అవసరం లేదు కాబట్టి జే ఇక్కడతో బ్రేక్ అయిపోద్ది అనమాట. జే అంటే ఇన్నర్ ఫర్ లూప్ ఇంకా కట్ అయిపోద్ది, అక్కడ మళ్ళీ బయటికి వెళ్తుంది, అవుటర్ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే బయట ఫర్ లూప్ పైకి వెళ్ళిపోద్ది అనమాట. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ జే అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే జే అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి సర్చ్ చేస్తుంది, అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి సర్చ్ చేస్తుంది. సో జే ఇక్కడికి వెళ్తుంది, ప్రతి వాల్యూ కంపేర్ చేస్తుంది. అలా కంపేర్ చేసే ప్రాసెస్లో నాకు అసలు ఏ పెద్ద మనిషి దొరకలేదు, జే లూప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కానీ నాకు పెద్ద మనిషి దొరకలేదంటే నేను -1 పెట్టాలి. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే రిజల్ట్ అరే ఒకటి తయారు చేసుకునేటప్పుడు n అనే సైజ్తో, అంటే అరే యొక్క సైజ్ ఏదైతే ఉందో అంత సైజ్తోనే రిజల్ట్ అరే కూడా ఉండాలి. అండ్ బై డిఫాల్ట్ మనం తయారు చేసేటప్పుడే అంటే రిజల్ట్ అరే ఒకటి తయారు చేసుకుంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకో, నేను ఏం చేస్తున్నా రిజల్ట్ని బై డిఫాల్ట్ -1 పెట్టేస్తున్నాను.
ఓకే. సో ఒకవేళ నాకు పెద్ద మనిషి దొరికితే ఆ పెద్ద మనిషి ఎలాగో ఈ -1ని రీప్లేస్ చేస్తాడు, ఆ పెద్ద మనిషి వీడిని ఎలాగో రీప్లేస్ చేస్తాడు. మిగతా -1 ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే ఆ పర్టికులర్ వాల్యూకి అరే ఆఫ్ ఐలో వాడికి రైట్ సైడ్ పెద్ద మనిషి ఎవడో దొరకలేదు కాబట్టి -1 ఉండిపోతుంది అనమాట. అందుకే నేను రిజల్ట్ అరే తయారు చేసుకునేటప్పుడే అదే సైజ్తో -1తో బై డిఫాల్ట్ ఇనిషియలైజ్ చేసుకుంటాను. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సొల్యూషన్ 1, మనం ఏం చేస్తున్నామంటే సింపుల్గా 2 ఫర్ లూప్స్ చేస్తున్నాం. బయట ఫర్ లూప్ ఒక దగ్గర ఉన్నప్పుడు లోపల ఫర్ లూప్ జే అనేది డిఫరెంట్ పొజిషన్స్కి వెళ్ళి ఐతో కంపేర్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అలా రైట్ సైడ్కి జే మూవ్ అవుతూ రైట్ సైడ్ ఉన్న వ్యక్తుల్లో ఎవడైతే ఎక్కువ అవుతాడో వాడు వెంటనే నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ టు రైట్ సైడ్ అవుతాడు కాబట్టి జే అక్కడ బ్రేక్ అయిపోద్ది. అంటే ఈ పర్టికులర్ వ్యక్తికి నెక్స్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ టు రైట్ సైడ్ దొరికేశాడు. సో ఐ ముందుకు మూవ్ అవుతుంది, మళ్ళీ జే మళ్ళీ పక్కన ఇనిషియలైజ్ అవుతుంది, జే ఇలా ముందుకు వెళ్తుంది అనమాట. అలా ప్రతి ఒక్క ఎలిమెంట్కి నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్ టు రైట్ మనం కనుక్కుంటూ వెళ్తాం. ఈ ఫైనల్గా వచ్చిన అవుట్పుటే మన ఆన్సర్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సొల్యూషన్ 1. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో సొల్యూషన్ 2 ఏంటంటే మనం ఇప్పుడు స్టాక్ సొల్యూషన్ వాడుతున్నాం. ఎలాగో స్టాక్ మీద ప్లేలిస్ట్ ఈ క్వశ్చన్కి కూడా చాలా సొల్యూషన్స్ ఉన్నాయి, ఆప్టిమిస్టిక్ సొల్యూషన్స్ చాలా ఉన్నాయి. నేను అగైన్ మళ్ళీ చెప్తున్నాను, నేను ఇనీషియల్గా బిగినర్స్ని ఉద్దేశించి టు బూస్ట్ దేర్ కాన్ఫిడెన్స్ ఒక 2 సొల్యూషన్స్ చెప్పడం జరుగుతుంది. ఇట్ డజంట్ మీన్ దట్ ఒక క్వశ్చన్కి ఇవే సొల్యూషన్స్ అనేది కాదు, దీనికన్నా చాలా మంచి సొల్యూషన్స్ ఉన్నాయి. బిగినర్స్ ఇవి గుర్తుపెట్టుకొని ఒక ప్లేలిస్ట్ మొత్తం చూడండి, రెండోసారి మళ్ళీ చూసుకుంటూ రండి, మూడోసారికి మీ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఒకేసారి చూసిన తర్వాత నాకు వచ్చేయాలనుకోకండి, వస్తే బెటరే. రాని వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇంకా రావట్లేదు అనుకుంటే మళ్ళీ చూడండి రైట్. ఈ టెక్నిక్ మీరు అప్లై చేయండి. ఏదో ఒక పాయింట్లో ఓకే ఈ క్వశ్చన్కి నాకు బై డిఫాల్ట్ మీ బ్రెయినే చెప్పేస్తుంది ఈ సొల్యూషన్ ఉంది కదా, ఈ సొల్యూషన్ ఉంది కదా. ఇంతకు మించి 3వ సొల్యూషన్ 4వ సొల్యూషన్ థింక్ చేయడం కూడా మీ బ్రెయిన్కి వచ్చేస్తుంది అనమాట కెపాసిటీ. ఓకే. సో సొల్యూషన్ 2లో మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నేను ఈ రైట్ సైడ్ ఏం చేస్తున్నానంటే వీడికి ఈ 6 అనేవాడికి రైట్ సైడ్ ఈ 4 వ్యక్తుల్లో పెద్ద మనిషి కావాలి, అది కూడా దగ్గరగా ఉన్న వ్యక్తి రైట్. సో నేను ఇప్పుడు ఈ పర్టికులర్ వ్యక్తికి రైట్ సైడ్లో ఉన్న వాళ్ళలో ఎతకాలి కాబట్టి నేను ఒక స్టాక్ వాడతాను. ఓకే. ఇప్పుడు ఈ స్టాక్ పైన ఇప్పుడు నేను ఇలా నడుచుకుంటూ వెళ్ళాను అనుకోండి, సో 8 అనేది అడుగుకి వెళ్ళిపోతుంది. 8 0 1 3. ఇప్పుడు నేను స్టాక్లో పైన తీశాను అనుకో, నాకు వీడు వస్తున్నాడు. నాకు కల్లా కావాల్సింది నేను స్టాక్ వైపు తొంగి చూసినప్పుడు స్టాక్లో ఉండే పైన వ్యక్తి ఎవడై ఉండాలంటే వీడై ఉండాలి. అంటే నాకు దగ్గరగా ఉన్న వ్యక్తులు పైన ఉండాలి, నాకు దూరంగా ఉన్న వ్యక్తులు కింద ఉండాలి స్టాక్లో రైట్. అప్పుడు అది జరగాలి అంటే నేను స్టాక్లో వాల్యూలు పంపించే విధానం ఇలా ఉండకూడదు, ఇటు నుంచి ట్రావెల్స్ అవ్వకూడదు, నేను ఇటు నుంచి నడుచుకుంటూ రావాలి. అలా నడుచుకుంటూ వస్తే ఏమైపోద్ది, ఫర్ ఎగ్జాంపుల్ 6 దృష్టిలో ఇలా చూసినప్పుడు 3 అనేది అడుగుకి వెళ్ళిపోయింది, నెక్స్ట్ 1 అనేది పైకి వచ్చింది, నెక్స్ట్ 0 అనేది ఇక్కడికి వచ్చింది, తర్వాత 8 అనేది పైకి వచ్చింది. ఇప్పుడు చూడండి స్టాక్లో ఉన్న పై వ్యక్తి ఎవరు, 6 అనేవాడు తొంగి చూస్తే స్టాక్లో ఉన్న పై వ్యక్తి అఫ్కోర్స్ వాడు రైట్ సైడ్ ఉన్న వ్యక్తి, దగ్గరగా ఉన్న వ్యక్తి రైట్ సైడ్ ఉన్న వ్యక్తి స్టాక్లో పైన ఉంటున్నాడు. సో ఇప్పుడు నేను ఒక వాల్యూ గురించి మాట్లాడేటప్పుడు ఆ వాల్యూ స్టాక్ వైపు తొంగి చూస్తే స్టాక్ పర్పస్ ఏంటంటే స్టాక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ పర్పస్ ఏంటంటే స్టాక్లో ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను ఒక దగ్గర నుంచుంటే నాకు రైట్ సైడ్ ఉన్న వ్యక్తులందరూ స్టాక్లో ఉంటారు. ఉన్న వాళ్ళల్లో వాడు నాకన్నా ఎక్కువ తక్కువ అనేది సెకండ్ ఫ్యాక్టర్. నేను ఎక్కడ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను ఒక దగ్గర నుంచొని నాకు సహాయం కావాలి, నా రైట్ సైడ్ ఉన్న వాళ్ళల్లో పెద్ద మనిషి ఎవడో తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ నాకు తెలియాలి. ఆ రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరినీ స్టోర్ చేసుకోవడానికి నేను స్టాక్ వాడుతున్నాను. ఓకే. ఆ తర్వాత తొంగి చూసినప్పుడు పైన ఉన్న వ్యక్తుల్లో 8 0 1 3 ఉన్నారు. అప్పుడు నేను తొంగి చూసినప్పుడు స్టాక్ టాప్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రైట్ సైడ్ ఉన్న వ్యక్తుల్లో దగ్గరగా ఉన్న వ్యక్తి పైన ఉన్నాడు. వీడు ఎక్కువ ఉన్నాడా తక్కువ ఉన్నాడా అనేది సెకండ్ కేసు. ఒకవేళ ఎక్కువ ఉన్నాడు అనుకోండి వాడైనా ఆన్సర్ అయిపోతాడు 6 అనేవాడికి. ఒకవేళ వీడు తక్కువ ఉన్నాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడు 3 ఉన్నాడు అనుకో, ఇక్కడ ఎక్కడో లాస్ట్లో 8 ఉందనుకోండి, అంటే ఇప్పుడు 3 0 1 8 ఉందనుకోండి, ఇప్పుడు వీడు నాకన్నా తక్కువ ఉన్నాడు. ఇట్ మీన్స్ నాకు ఇచ్చిన అరే ఎలా ఉందంటే 6 3 0 1 8 ఉందనుకోండి. ఇప్పుడు 6 అనేవాడికి ఆన్సర్ ఎవడవుతాడు, ఈ 8 అవుతాడు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ అడిగిన తక్కువ అనవసరం. సో అదే మనం చేస్తున్నాం. బేసిక్గా నేను ఇలా స్టాక్ వైపు తొంగి చూసినప్పుడు ఆశగా నాకన్నా పెద్ద మనిషి దొరుకుతాడని, స్టాక్ పైన ఉన్నాడు నాకన్నా తక్కువ ఉన్నాడు, సో వాడు నా ఆన్సర్ అవ్వడు, సో వాడిని తీసేస్తాను నేను. నెక్స్ట్ స్టాక్లో పైన ఎవడున్నాడు, మళ్ళీ 0 ఉన్నాడు, వాడు స్టిల్ నా 6 కన్నా తక్కువ, వీడు కూడా నాకు పనికిరాడు, అవసరం లేదు. నా రైట్ ఎలిమెంటే బట్ నాకన్నా గ్రేటెస్ట్ ఎలిమెంట్ కాదు. తర్వాత 1 ఉన్నాడు స్టాక్ డాప్, వీడు నాకు పనికిరాడు. తర్వాత 8 ఉన్నాడు, ఓకే వీడు నా ఆన్సర్ అని చెప్పేసి 6కి 8 పెట్టుకుంటా. ఒకవేళ ఇలా తీసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో బేసిక్గా నాకన్నా నేను స్టాక్ వైపు తొంగి చూసినప్పుడు నాకన్నా ఎక్కువ ఉన్న వ్యక్తి పైన దొరికేస్తే వాడైనా ఆన్సర్ అయిపోతాడు, స్ట్రైట్ ఫార్వర్డ్ సొల్యూషన్. లేదు స్టాక్లో పైన ఉన్నవాడు 1 2 3 4 8 ఉన్నాడు, స్టాక్లో పైన ఉన్నవాడు నాకన్నా తక్కువ ఉంటే తక్కువ ఉన్న వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వెళ్తా. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో మనకి మళ్ళీ 2 కేసెస్ వస్తాయి. ఎయిదర్ స్టాక్ అనేది ఖాళీ అయిపోతుంది, స్టాక్ అనేది ఎంటీ అయిపోవాలి. స్టాక్ ఎంటీ అయిపోతే మనం ఏం చేస్తాం, నీకు రైట్ సైడ్ పెద్ద మనుషులు ఎవడూ దొరకలేడు, అసలు పెద్ద మనిషి లేడన్నారు దాని అర్థం. అప్పుడు -1 రిటర్న్ చేయాలి. ఒకవేళ దొరికేసాడు అనుకోండి, ఇక్కడ 8 దొరికేసాడు కదా, స్టాక్ ఎంటీ కదా బట్ 8 దొరికేసాడు, సో వాడే నీ ఆన్సర్ అవుతాడు. సో ఈ 2 కేసెస్ దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు మనం ఏం చేస్తామంటే ఇటు సైడ్ నుంచి ట్రావెల్స్ అవుతూ వెళ్తున్నాం అనమాట. సో మళ్ళీ నేను డ్రై రన్ చేస్తాను. సో అరే ఇలా ఉంది 6 8 0 1
3 రైట్. నేనేం చెక్ చేస్తున్నానంటే ఇక్కడ ఒక స్టాక్ తీసుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి నేను ఒక రిజల్ట్ అరే తయారు చేసుకుంటున్నాను. ఈ రిజల్ట్ అరేలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టాక్ ఎస్ అనేది ఎంటీ ఉంది కాబట్టి ఎంటీ ఉంటే మనం గుడ్డిగా మనం ఏం పెట్టేసుకుంటాం, వీడికి రైట్ సైడ్ ఎలిమెంట్స్ ఎవరు లేరు, సో -1 పెట్టేసుకుంటాం. సో -1 పెట్టేసుకొని నేను ఇక్కడ నుంచి ట్రావెర్స్ అవుతున్నాను, స్టాక్ ఇలా ట్రావెర్స్ అవుతున్నాను. ఎందుకంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో వీడికి రైట్ సైడ్ ఉన్న వాళ్ళలో పెద్ద మనుషులు కావాలి అంటే వీళ్ళందరూ స్టాక్లో స్టోర్ అయి ఉండాలి కాబట్టి నేను రైట్ సైడ్ నుంచి ట్రావెర్స్ అయితే నాకు ఈజీ అనమాట, రైట్. సో ఇక్కడ ఉంది. సో నాకు స్టాక్ ఎంటీ ఉంది, రైట్ సైడ్ పెద్ద మనుషులు ఎవరు లేరు కాబట్టి -1 పెట్టుకున్నాను. సో నేను వెనక్కి జరగక ముందు నేను ఇంకో పని చేయాలి. ఏం చేయాలి అంటే నన్ను నేను స్టాక్లో పెట్టుకోవాలి. నా ముందు వాడికి నేను ఒక ఆదర్శవంతంగా కనబడాలి కాబట్టి, వాడి రైట్ సైడ్ చూస్తే నేను కనబడాలి కాబట్టి నన్ను నేను స్టాక్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను తగ్గక ముందు 3 అనేదాన్ని నన్ను నేను స్టాక్లో పుష్ చేసుకొని అనబడి నేను వెనక్కి జరిగాను. ఇప్పుడు ఈ ఏం చేస్తుంది, ఇది మళ్ళీ సేమ్. నాకన్నా స్టాక్లో పైన ఉన్న వ్యక్తి ఎక్కువ ఉన్నాడు అంటే సైలెంట్గా వాడైన ఆన్సర్ వాడిని పెట్టేసుకుంటా, ఆ తర్వాత 1 అనబడే నన్ను నేను ఇందులో పుష్ చేసుకుంటా, అనేది వెనక్కి జరుగుతుంది. ఇప్పుడు అనబడే నేను స్టాక్లో తొంగి చూసా, స్టాక్లో ఉన్న వ్యక్తి పైన ఉన్న వ్యక్తి నాకన్నా ఎక్కువ, సో నాకన్నా ఎక్కువ ఉన్నాడు కాబట్టి సో వాడైన ఆన్సర్ అయిపోతాడు. ఆ తర్వాత నన్ను నేను స్టాక్లో పుష్ చేసుకుంటా, 0ని పుష్ చేసుకున్నా, అనబడే నేను వెనక్కి జరిగాను. ఇప్పుడు ఇక్కడ ఉంది. నేనేం చేస్తాను, మళ్ళీ స్టాక్ వైపు చూశాను, స్టాక్లో పైన ఉన్నాడు నాకన్నా ఎక్కువ కాదు. అప్పుడు నాకు వీడు అనవసరం, స్టాక్ని పాప్ చేశాను. మళ్ళీ నేను కంపేర్ చేశాను, 8 కన్నా 1 అనేవాడు తక్కువ, వీడిని పాప్ చేశాను. మళ్ళీ 3 అనేవాడు టాప్లో ఉన్నాడు, మళ్ళీ కంపేర్ చేశాను, వీడిని పాప్ చేశాను. స్టాక్ ఖాళీ అయిపోయింది. అంటే నాకు రైట్ సైడ్లో ఉన్న వ్యక్తులందరినీ నేను తీసేసాను. అంటే వీళ్ళందరినీ తీసేస్తే ఏమైపోద్ది, మరి నెక్స్ట్ వీడి ముందున్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే వీడి ముందున్న వాళ్ళకి వీడే కదా ఎక్కువ. సో వీడి వెనకాల తక్కువ ఉన్న వాళ్ళ సంగతి ఎంతమంది పోయినా వీడికి అనవసరం కదా. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇలా తీసేసే ప్రాసెస్లో స్టాక్ ఎంటీ అయిపోయింది కాబట్టి, స్టాక్ ఎంటీ అయిపోతే మనం ఫస్ట్ వాడికి ఏం చేసాం, -1 ఎలా పెట్టాం, వీడికి -1 అలా పెట్టాం. అంటే 8కి రైట్ సైడ్ ఎలిమెంట్స్లో నెక్స్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఎవరు లేరని అర్థం అనమాట. సో ఇప్పుడు 8 ఏం చేస్తుంది, వాడు స్టాక్లో పెట్టేసుకుంటుంది, ఆ తర్వాత వెనక్కి వెళ్తుంది. ఇప్పుడు 6కి స్టాక్ వైపు చూసినప్పుడు స్టాక్లో రైట్ సైడ్ ఉన్న పెద్ద మనుషులో ఒక పెద్ద మనిషి డైరెక్ట్గా దొరికేసాడు కాబట్టి 6 ఏం మాట్లాడకుండా 8ని అందులో పెట్టేసుకుంటుంది, తర్వాత 6ని దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటుంది. బట్ ఈ ప్రాసెస్లో వెనక్కి జరిగి 0 ఇండెక్స్ దగ్గరకు వచ్చేసింది కదా, నీ ఫర్ లూప్ ఆగిపోద్ది అనమాట. ఆ లోపలే నీ అరే నిండిపోయింది. ఇప్పుడు ఇదే కదా మన సొల్యూషన్. చూడండి, 6కి రైట్ సైడ్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ 8 కదా, 8కి రైట్ సైడ్ ఉన్న వాళ్ళ ఎలిమెంట్స్ 0, 1, 3. సో ఎవరు పెద్ద మనిషి లేరు కాబట్టి -1 రిటర్న్ చేసాం. సో 0కి రైట్ సైడ్ ఉన్న పెద్ద మనుషులు 1, 3, బట్ 1 అనేవాడు దగ్గర ఉన్నాడు కాబట్టి 1ని ప్రింట్ చేసాం. 1 అనేవాడికి రైట్ సైడ్ ఉన్న పెద్ద మనుషులు దగ్గరగా ఉన్న పెద్ద మనిషి 3. సో 3 అనేవాడికి రైట్ సైడ్ నెక్స్ట్ నియరెస్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఎవరు లేరు కాబట్టి -1 అని ఆన్సర్గా ప్రొడ్యూస్ చేసాం. సో ఈ అనే మనం రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఐ హోప్ మీకు ఈ సొల్యూషన్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఇంకేమైనా ఎక్స్ట్రా సొల్యూషన్స్ తెలిస్తే కమెంట్ డౌన్ చేయండి. బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. దే కెన్ గో త్రూ యువర్ సొల్యూషన్స్ అండ్ అబ్జర్వ్ చేసుకుంటారు, ఇలా కూడా రాయొచ్చు కూడా అని చెప్పేసి. ఓకే, సో మనం దీనికి కోడ్ రాద్దాం రండి. సో ఫస్ట్ సొల్యూషన్ మనం ఏమనుకున్నాం డైరెక్ట్గా, సో 2 ఫర్ లూప్స్ అనుకున్నాం కదా. ఫస్ట్ అవుటర్ ఫర్ లూప్ చేయాలంటే ఫస్ట్ మనకి అరే సైజ్ తెలియాలి కాబట్టి అరే సైజ్ ఫస్ట్ తీసుకున్నాం. ఆ తర్వాత మనం అగైన్ మర్చిపోయాను, ఇక్కడ అవుట్పుట్ అనేది వెక్టర్ ఆఫ్ ఇంట్ ఫార్మాట్లో అడుగుతున్నాడు. అవుట్పుట్ వాడు ఏం అడుగుతున్నాడు, మనల్ని ఇంట్ ఫార్మాట్లోనే ఒక రిజల్ట్ అనేది ఒకటి తయారు చేయమంటున్నాడు. దాన్ని మనం ఏం చేసాం, n సైజ్తో ఇనిషియలైజ్ చేసుకున్నాం. అంటే వాడు ఎన్ని వాల్యూస్ గల అరే ఇచ్చాడో అన్ని వాల్యూస్ గల రిజల్ట్ అరేనే మనం తయారు చేసుకుంటున్నాం. బై డిఫాల్ట్ -1తో ఎందుకు ఇనిషియలైజ్ చేసుకున్నాం అంటే నీకన్నా రైట్ సైడ్ పెద్ద మనిషి ఎవడు తగలకపోతే -1 పెట్టుకోవాలనుకున్నాం కదా. దట్స్ వై ఇనిషియలైజ్డ్ ఆల్ ద రిజల్ట్ అరే విత్ -1. ఓకే, ఆ తర్వాత మనం ఏం చేస్తున్నామంటే int i = 0, i <n. ఆ తర్వాత అరే మనం దీనిపైన ట్రావెల్స్ చేస్తున్నాం. మనం ఏమనుకున్నాం, సో ఎక్కడైతే ఉందో వాడికి రైట్ సైడ్ ఉన్న వాళ్ళల్లో మనం వెతకాలి కాబట్టి j అనేది ఎప్పుడు i తర్వాత స్టార్ట్ అవుతుంది కాబట్టి int j = i + 1. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ j అనేది మళ్ళీ n దాకా వెళ్తుంది అండ్ j ++. ఓకే, సో ఇప్పుడు ఇలా వెళ్ళే ప్రాసెస్లో రైట్ సైడ్ వెళ్ళే ప్రాసెస్లో ఏదైనా కూడా ఇప్పుడు నమ్స్ ఆఫ్ j కనుక ఎక్కడైనా కనుక j ఇలా కదులుతూ వెళ్తుంది కదా, ఆ j అనేది ఎక్కడైనా కూడా నమ్స్ ఆఫ్ i కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు నేనేం చేయాలి, రిజల్ట్ ఆఫ్ i పొజిషన్లో నేను ఆ నమ్స్ ఆఫ్ jని పెట్టేస్తాను. వాడే పెద్ద నాకు రైట్ సైడ్లో ఉన్న పెద్ద మనిషి పెట్టేసి మిగతా పెద్ద మనిషిని నేను వెతకాల్సిన అవసరం లేదు. నేను ఇలా వెళ్ళే ప్రాసెస్లో నాకు రైట్ సైడ్లో ఒక మనిషి పెద్దగా అనిపించేస్తే దాట్ విల్ బి మై ఆన్సర్. సో నేను బ్రేక్ చేసేసి వెంటనే వెనక్కి వచ్చేస్తాను. ఈ ప్రాసెస్లో j లూప్ ఇలా ప్రతి ఐకి j లూప్ తిరుగుతూ ఉంటుంది. తిరిగే ప్రతి ప్రాసెస్లో j అనే వాల్యూ ఎక్కడైనా i కన్నా ఎక్కువ ఉంటే ఆ j అనేవాడిని రిజల్ట్ ఆఫ్ iలో పెట్టేసుకుంటాను, బ్రేక్ చేస్తాను. ఇలా ఈ ఇన్నర్ ఫర్ లూప్ తిరుగుతూనే ఉంటుంది ఫర్ ఈచ్ ఇటరేషన్ ఆఫ్ i. ఈ ప్రాసెస్లో నా రిజల్ట్ ఆఫ్ i అనేది రిజల్ట్ అరే అనేది నాకు తయారవుతూ వెళ్తుంది. ఫైనల్గా ఇదంతా అయిపోయిన తర్వాత ఆల్ ఐ నీడ్ టు డూ ఈజ్ రిటర్న్ రిజల్ట్. రండి దీన్ని రన్ చేసి చూద్దాం.
ఆల్రెడీ ద సొల్యూషన్ కూడా యాక్సెప్టెడ్. అండ్ సొల్యూషన్ 2 అనేది మనం ఒకసారి దీన్ని కూడా ఒకసారి ట్రై చేద్దాం రండి. సో సొల్యూషన్ 2లో కూడా మనం ఏం చేస్తున్నామంటే అరే సైజ్ తీసుకున్నాము, రిజల్ట్ అరే ఒకటి తీసుకున్నాము, అండ్ ఒక స్టాక్ తయారు చేసుకుందాం అనుకున్నాం కదా. ఈ స్టాక్ అనేది మనం ఎస్ అనే పేరు పెట్టుకుంటున్నాము. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇచ్చిన అరేలో రైట్ సైడ్ నుంచి ట్రావెర్స్ అవుతూ వస్తున్నాము. రైట్ సైడ్ నుంచి చేసే ట్రావెర్సల్లో ప్రతిసారి స్టాక్లో కంపేర్ చేసుకుంటూ వెళ్తున్నాం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు n-1, I గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, I మైనస్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ట్రావెర్స్ అవుతున్నాం. అలా ట్రావెర్స్ చేసే ప్రాసెస్లో మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఈ కండిషన్కి మళ్ళీ వస్తాను. సో మనం ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ నేను నమ్స్ ఆఫ్ I అనబడే నేను కనుక స్టాక్లో ఉన్న పై వ్యక్తి కన్నా ఎక్కువ ఉంటే మనం ఏం చేసాం ఇందాక. సో నేను నమ్స్ ఆఫ్ I నేను ఒక దగ్గర ఉంచున్నాను కదా, నేను ఒక వాల్యూ పట్టుకున్నాను. ఆ వాల్యూ స్టాక్లో ఉన్న వ్యక్తి కన్నా ఎక్కువ మనిషి అయితే ఏం చేస్తున్నాము, స్టాక్లో పాప్ చేసుకుంటూ వెళ్తున్నాం, కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. అబ్జర్వ్ చేశారా? సో ఇప్పుడు నేను 8 అనేది వచ్చింది, స్టాక్లో 2 అనే వాల్యూ ఉంది టాప్లో. 8 కన్నా 2 తక్కువ కదా. సో 2 కాంట్ బి గ్రేటర్, రైట్. సో ఇప్పుడు నేను 2ని కట్ డౌన్ చేస్తాను, స్టాక్లో అలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. సో ఇప్పుడు నేను ఈ ఇటరేషన్లో నమ్స్ ఆఫ్ I అనబడే నాకన్నా స్టాక్ వైపు చూసినప్పుడు స్టాక్లో ఉన్న పై వ్యక్తి పెద్ద మనిషి అయితే, ఓకే. సో ఇక్కడ నేను స్టాక్లో ఉన్న పెద్ద మనిషి కన్నా ఎక్కువ అయితే స్టాక్లో ఉన్న వాళ్ళందరినీ కట్ చేసుకుంటూ వెళ్తాను. ఇదే లూప్ అనమాట. ఆ లూప్లో కట్ చేసుకుంటూ వెళ్తాను. కట్ చేసుకుంటూ వెళ్ళే ప్రాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు కట్ చేయగలుగుతానంటే ఇక్కడ ఇంకొక కండిషన్ ఉందన్నమాట. స్టాక్ అనేది ఎంటీ కానంతవరకు ఇక్కడ ఈ కండిషన్ కూడా రాయాలి, లేకపోతే రాంగ్ అయిపోతుంది లాజిక్. సో నేను ఇక్కడ ఈ వైల్ లూప్లో ఏం చెప్తున్నానంటే నా స్టాక్ అనేది ఎంటీ కానంత వాటికి అండ్ ఎట్ ద సేమ్ టైం నమ్స్ ఆఫ్ I అనబడే స్టాక్లో ఉన్న వ్యక్తి కన్నా పెద్ద మనిషి అయితే స్టాక్ని పాప్ చేసుకుంటూ పోతా అని చెప్తున్నాం. స్టాక్లో ఉన్న వాల్యూని పాప్ చేసుకుంటూ పోతున్నాం. సో ఇప్పుడు ఈ వైల్ లూప్ బ్రేక్ అయితే 2 కండిషన్స్ ద్వారా బ్రేక్ అవుతుంది. ఇదర్ స్టాక్ అలా కట్ చేసుకుంటూ పోయేటప్పుడు స్టాక్ అన్నా ఎంటీ అయిపోవాలి, లేదా నీకన్నా పెద్ద మనిషి స్టాక్లో తగలాలి, అవునా. సో ఇప్పుడు నేను ఏం చెక్ చేస్తున్నానంటే ఇఫ్ స్టాక్ డాట్ ఎంటీ, స్టాక్ అనేది ఎంటీ కాలేదనుకో, నేనేం చెక్ చేస్తున్నానంటే ఇక్కడ స్టాక్ అనేది ఎంటీ కాలా, ఇట్ మీన్స్ కండిషన్ దీనివల్ల ఫెయిల్ అయింది. అంటే నీకన్నా పెద్ద మనిషి దొరికేశాడు. నీకన్నా పెద్ద మనిషి దొరికితే నువ్వేం చేస్తున్నావు, రిజల్ట్ ఆఫ్ Iలో ఆ స్టాక్లో ఉన్న వ్యక్తిని యథావిధిగా సైలెంట్గా పెట్టేసుకుంటావు, వాడే నీ ఆన్సర్ అని చెప్పేసి. ఒకవేళ స్టాక్లో ఖాళీ అయిపోయింది అనుకో, స్టాక్ ఖాళీ అయిపోతే ఏం చేస్తావు, బై డిఫాల్ట్ నువ్వు ఈ రిజల్ట్ అరేని -1తో ఇనిషియలైజ్ చేసుకున్నావు కాబట్టి, అంటే ఈ రిజల్ట్ అరే తయారు చేసేటప్పుడే -1 పెట్టేసుకుంటూ వెళ్ళిపోయావు కాబట్టి -1 అలానే ఉండిపోతుంది. సో నువ్వు ఎక్స్ట్రాగా దీనికి ఒక కండిషన్ రాసుకోవాల్సిన అవసరం లేదు. స్టాక్ ఎంటీ అయిపోతే -1 పెట్టాలని రాసుకోవాల్సిన అవసరం లేదు. ఆ కేసు ఇక్కడ కవర్ అయిపోయింది, ఓకే. సో ఇలా మనం ఏం చేస్తున్నామంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ట్రావెర్స్ అవుతూ వెళ్తున్నాం. స్టాక్ అనేది ఎంటీ కానంత వాటికి నేను కనుక స్టాక్లో ఉన్న వ్యక్తి కన్నా పెద్ద మనిషిని అయితే స్టాక్లో ఉన్న వ్యక్తులందరినీ పాప్ చేసుకుంటూ వెళ్తాను. అలా పాప్ చేసుకుంటూ వెళ్ళే కేసులో నాకన్నా పెద్ద మనిషి తగిలితే ఆ స్టాక్ డాట్ టాప్ అనేది నా ఆన్సర్ అవుతాడు, లేకపోతే -1 అనేది ఇలా జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెస్ మొత్తంలో ఏదేమైనప్పటికీ నేను -1 వెనక్కి జరగకముందు నేను ఏం చేస్తాను, నన్ను నేను స్టాక్లో పుష్ చేసుకుంటానని అనుకున్నాం కదా, నమ్స్ ఆఫ్ Iని స్టాక్లో పుష్ చేస్తాను. ఫైనల్గా ఈ ఫర్ లూప్ అంతా అయిపోయింది, నా రిజల్ట్ అరే వచ్చేస్తుంది. నేను రిటర్న్ రిజల్ట్. ఆల్రైట్, సో రన్ చేసి చూద్దాం రండి దీన్ని. ఇప్పుడు మనం తెలుగు మార్కెట్లో ఉన్న మిత్ని బ్రేక్ చేద్దాం రండి. జావా నేర్చుకుంటే జాబ్ వస్తుంది, పైథాన్ నేర్చుకుంటే జాబ్ వస్తుంది అనుకునే వాళ్ళు ఇంకొక 2 minutes ఓపిక్గా వినండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది రియాలిటీ ఏంటో. ఇప్పుడు మనం జావా కోడ్ చూద్దాం రండి. అసలు జావా లాంగ్వేజ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ జావా ప్లేలిస్ట్ చూడండి. అది చూసాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి, లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. ఆల్రైట్, సో ఇప్పుడు మనం లాజిక్ 1 ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి నెక్స్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్. ఈ ఫంక్షన్ దాని లోపలికి నమ్స్ అనే ఒక ఇంటీజర్ అరేని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ ఇచ్చిన అరే యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ రిజల్ట్ అనే ఒక అవుట్పుట్ అరే క్రియేట్ చేసుకుంటున్నాము ఆఫ్ సేమ్ సైజ్ n. సో ఆ తర్వాత అరే మొత్తం పైన మనం ఒక 2 ఫర్ లూప్స్ రన్ చేస్తున్నాము. అవుటర్ ఫర్ లూప్ అనేది 0th ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎలిమెంట్ దాకా రన్ అవుతుంది. అండ్ ఇన్నర్ ఫర్ లూప్ అనేది బేసిక్గా ఐకి నెక్స్ట్ పొజిషన్లో నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎలిమెంట్ దాకా రన్ అవుతుంది అనమాట. సో ఈ ఇన్నర్ ఫర్ లూప్ పర్పస్ ఏంటంటే ఐ పొజిషన్ ఏదైతే ఉందో దానికి రైట్ సైడ్లో ఉన్న వాల్యూస్ అన్నిటి మీద ట్రావెర్స్ అయ్యి ఆ రైట్ సైడ్ ఉన్న వాళ్ళల్లో ఏదైనా వ్యక్తి నమ్స్ ఆఫ్ I కన్నా ఎక్కువ ఉంటే సో ఆ పెద్ద మనిషిని తీసుకొచ్చి ఈ రిజల్ట్ ఆఫ్ Iలో పెట్టేసి బ్రేక్ చేసేస్తుంది అనమాట. ఇంకా ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ కాదు. బేసిక్గా దీని మీనింగ్ ఏంటంటే ఐకి రైట్ సైడ్లో ఉన్న నెక్స్ట్ నియరెస్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ని ఫిగర్ అవుట్ చేసి వాళ్ళని దొరికితే మనం రిజల్ట్ ఆఫ్ Iలో పెడుతున్నాము, ఓకే. దొరకకపోతే ఈ 2 ఫర్ లూప్స్ మధ్యలో మీరు అబ్జర్వ్ చేస్తే రిజల్ట్ ఆఫ్ Iని బై డిఫాల్ట్ -1కి ఇనిషియలైజ్ చేస్తున్నాం అనమాట. సో అలా ప్రతి ఒక్క ఎలిమెంట్కి ఈ 2 ఫర్ లూప్స్ తిరిగే ప్రాసెస్లో
నెక్స్ట్ నియరెస్ట్ ఎలిమెంట్ టు రైట్ సైడ్ దొరికేస్తాడు. సో బై డిఫాల్ట్ -1కి ఇనిషియలైజ్ చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఒక వ్యక్తికి రైట్ సైడ్లో పెద్ద మనిషి దొరకలేదు అని అనుకుంటే -1కి ఎలాగో ఇనిషియలైజ్ చేసాం కాబట్టి ఆ స్పెసిఫిక్ పొజిషన్లో -1 ఉంటుంది. ఆల్రైట్. సో ఇలా ఈ 2 ఫర్ లూప్స్ ఎండ్ అయిపోయే ప్రాసెస్లో మనకి రిజల్ట్ అనేది ఫిల్ అయిపోతుంది. దీన్ని రిటర్న్ చేస్తామన్నమాట యాజ్ అన్ ఆన్సర్గా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న లాజిక్ 2 చూద్దాం రండి. ఆల్రైట్. సో ఇప్పుడు మన లాజిక్ 2ని ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్. ఈ ఫంక్షన్ దాని లోపలికి నమ్స్ అనే ఒక ఇంటీజర్ అరేని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఇచ్చిన అరే యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. ఆ తర్వాత రిజల్ట్ అనే ఇంకొక ఇంటీజర్ అరేని క్రియేట్ చేసుకుంటున్నాము ఆఫ్ సేమ్ సైజ్ n. సో బై డిఫాల్ట్ వీటన్నిటిని -1కి ఇనిషియలైజ్ చేసుకుంటున్నాము అనమాట. సో నెక్స్ట్ ఒక స్టాక్ని క్రియేట్ చేసుకుంటున్నాము. ఈ స్టాక్ దాని లోపల ఓన్లీ ఇంటీజర్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. నెక్స్ట్ మనం అరే పైన ఒక ఫర్ లూప్ రన్ చేస్తున్నాము రివర్స్ ఆర్డర్లో. ఓకే. సో ఈ వీడియోలో స్టార్టింగ్లో ఎవరైనా లాజిక్ స్కిప్ చేసి డైరెక్ట్గా కోడ్ పార్ట్కి వస్తే ఐ రిక్వెస్ట్ యూ వీడియో స్టార్టింగ్కి మళ్ళీ వెళ్ళి లాజిక్ క్లియర్గా అర్థం చేసుకోండి. అక్కడ డ్రై రన్ కూడా చేశాను, దాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు కోడ్ ఎందుకు ఇలా చేస్తామని అర్థమవుతుంది. ఆల్రైట్. సో ఇచ్చిన అరే పైన మనం ఒక ఫర్ లూప్ రివర్స్ ఆర్డర్లో రన్ చేస్తూ మనం ఏం చేస్తున్నామంటే మనం విజిట్ చేస్తున్న ప్రతి వాల్యూ కనుక స్టాక్ టాప్లో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే బేసిక్గా స్టాక్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని పాప్ చేసుకుంటూ వస్తామన్నమాట. స్టాక్ అనేది ఎంటీ కానంత వాటికి. ఓకే. సో ఇలా ఎందుకు చేస్తున్నామంటే నాకు రైట్ సైడ్లో ఉన్న వ్యక్తుల్లో పెద్ద మనిషి తగలినంత వాటికి నేను స్టాక్ని పాప్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఈ వైల్ లూప్ 2 కండిషన్స్ వల్ల బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒకటి పాప్ చేసే ప్రాసెస్లో స్టాక్ అన్న ఎంటీ కావాలి, లేదా నాకు రైట్ సైడ్లో ఉన్న పెద్ద మనుషులన్నా స్టాక్ టాప్లో దొరకాలి. సో బేసిక్గా మనం అదే చేస్తున్నాము. ఒకవేళ స్టాక్ ఎంటీ కాలేదు అంటే బేసిక్గా ఈ కండిషన్ వల్ల బ్రేక్ అయినట్లు. అంటే నాకు రైట్ సైడ్లో ఉన్న పెద్ద మనిషి దొరికాడు కాబట్టి ఆ స్టాక్ టాప్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నేను డైరెక్ట్గా రిజల్ట్ ఆఫ్ ఐలో పెట్టేసి నన్ను నేను స్టాక్లో పుష్ చేసుకొని ఒక ఎలిమెంట్ డిక్రిమెంట్ అయ్యి నేను మళ్ళీ ఫర్ లూప్ రన్ చేస్తున్నాను అనమాట. సో ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ దానికి రైట్ సైడ్లో ఉన్న నెక్స్ట్ నియరెస్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ని ఫిగర్ అవుట్ చేసుకుంటూ ఈ రిజల్ట్ని అప్డేట్ చేసుకుంటూ వెళ్తుంది. ఫైనల్గా దీన్ని మనం ఆన్సర్గా రిటర్న్ చేస్తాం. ఆల్రైట్. వన్ మోర్ మినిట్ ఇక్కడ చూడు ఫోకస్ పైథాన్ కోడ్ చెప్దాం. 1 minute అంతే. అసలు పైథాన్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం వింటుంటే ఈ వీడియో తర్వాత మా ఫుల్ పైథాన్ ప్లేలిస్ట్ చూడండి. అది చూసాక ఈ ప్లేలిస్ట్ ఇంకా బాగా అర్థమవుతుంది. స్క్రీన్ పైన చూడండి. లెఫ్ట్ సైడ్ లాజిక్ 1 కోడ్ రాశాను, రైట్ సైడ్ లాజిక్ 2 కోడ్ రాసి ఉంచాను టైం సేవ్ చేయడానికి. ఆల్రైట్. సో ఇప్పుడు మనం లాజిక్ 1 ఈ ఫంక్షన్లో ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి నెక్స్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్. ఈ ఫంక్షన్ దాని లోపలికి నమ్స్ అనే ఒక లిస్ట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ ఇచ్చిన లిస్ట్ యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. నెక్స్ట్ రిజల్ట్ అనే ఇంకొక లిస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాము ఆఫ్ సేమ్ సైజ్ n. బై డిఫాల్ట్ దీన్ని -1కి ఇనిషియలైజ్ చేసుకుంటున్నాము. సో తర్వాత ఇచ్చిన లిస్ట్ పైన 2 ఫర్ లూప్స్ రన్ చేస్తున్నాము. అవుటర్ ఫర్ లూప్ అనేది 0th ఇండెక్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎలిమెంట్ దాకా రన్ అవుతుంది. అండ్ ఇన్నర్ ఫర్ లూప్ వచ్చేసరికి ఐకి నెక్స్ట్ పొజిషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎలిమెంట్ దాకా రన్ అవుతుంది అనమాట. ఓకే. సో ఈ ఇన్నర్ ఫర్ లూప్ పర్పస్ ఏంటంటే బేసిక్గా మనం క్వశ్చన్లో విజిట్ చేసిన ప్రతి నోడ్కి దానికి రైట్ సైడ్లో ఉన్న పెద్ద మనుషుల్లో అతి దగ్గరగా ఉన్న పెద్ద మనిషిని మనం కనుక్కోవాలి కాబట్టి సో ఇన్నర్ ఫర్ లూప్ అనేది ఐకి నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ ఎలిమెంట్ దాకా రొటేట్ అవుతూ అలా విజిట్ చేసిన ప్రతి ఒక్క నోడ్ ఏదైతే ఉందో అది కనుక నమ్స్ ఆఫ్ ఐ కన్నా ఎక్కువ ఉంటే సో టెక్నికల్గా వాడే నెక్స్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ టు రైట్ సైడ్ అవుతాడు కాబట్టి సో అతన్ని రిజల్ట్ ఆఫ్ ఐలో స్టోర్ చేసుకొని బ్రేక్ చేసేస్తాం అనమాట. అంటే మిగతా వాల్యూస్ చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒకటి దొరికిన తర్వాత వాడే దగ్గరగా ఉన్న పెద్ద మనిషి కాబట్టి వాడిని స్టోర్ చేసేసి మిగతా ఎలిమెంట్స్ చెక్ చేయకుండా డైరెక్ట్గా మళ్ళీ అవుటర్ ఫర్ లూప్ని రన్ చేస్తాం. సో ఇలా ఈ 2 ఫర్ లూప్స్ రన్ అయ్యే ప్రాసెస్లో ప్రతి ఒక్క ఎలిమెంట్కి దానికి రైట్ సైడ్ ఉన్న నెక్స్ట్ నియరెస్ట్ గ్రేటెస్ట్ ఎలిమెంట్ టు రైట్ సైడ్ దొరికేస్తాడు కాబట్టి సో ఇవన్నీ రిజల్ట్ లిస్ట్ని అప్డేట్ చేస్తున్నాయి కాబట్టి దీన్ని మనం ఆన్సర్గా రిటర్న్ చేస్తున్నాం. ఆల్రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లాజిక్ 1. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న లాజిక్ 2 చూద్దాం రండి. ఆల్రైట్. సో ఇప్పుడు మన లాజిక్ 2ని ఫంక్షన్ ఇంప్లిమెంట్ చేద్దాం రండి. సో యాజ్ యూజువల్గా ఫంక్షన్ ఏమొచ్చి నెక్స్ట్ గ్రేటర్ ఎలిమెంట్. ఈ ఫంక్షన్ దాని లోపలికి నమ్స్ అనే ఒక లిస్ట్ని ఇన్పుట్గా తీసుకుంటుంది. సో ఫస్ట్ మనం ఇచ్చిన లిస్ట్ యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. నెక్స్ట్ రిజల్ట్ అనే ఇంకొక లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను ఆఫ్ సేమ్ సైజ్ n. బై డిఫాల్ట్ దీన్ని -1కి ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక స్టాక్ని క్రియేట్ చేస్తున్నాను. ఇది నమ్స్ లోపల ఉన్న వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి కోసం క్రియేట్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇచ్చిన లిస్ట్ పైన రివర్స్ ఆర్డర్లో ఒక ఫర్ లూప్ రన్ చేస్తున్నాం అనమాట. సో అగైన్ ఈ వీడియో స్టార్టింగ్ పార్ట్ స్కిప్ చేసి ఎవరైనా కోడ్ పార్ట్కి వస్తే ఐ రిక్వెస్ట్ యూ వీడియో స్టార్టింగ్కి వెళ్ళి క్లియర్గా లాజిక్స్ అండ్ ట్రైర్ అని అర్థం చేసుకొని రండి. అప్పుడు మాత్రమే మీకు ఈ కోడ్ పార్ట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఆల్రైట్. సో ఇలా ఇచ్చిన లిస్ట్ పైన రివర్స్ ఆర్డర్లో ఫర్ లూప్ రన్ చేస్తూ మనం ఏం చేస్తున్నామంటే మనం విజిట్ చేస్తున్న ప్రతి వాల్యూ ఏదైతే ఉందో అది స్టాక్లో టాప్లో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే సో స్టాక్లో ఉన్న వాల్యూని మనం పాప్ చేస్తామన్నమాట. ఇలా స్టాక్ అనేది ఎంటీ కానంత వాటికి అండ్ నాకు రైట్ సైడ్లో ఉన్న పెద్ద మనిషి స్టాక్ టాప్లో దొరకనంత వాటికి ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన ప్రతిసారి స్టాక్ టాప్ పాప్ అవుతూ వస్తుందన్నమాట. సో ఇలా ఈ లూప్ అనేది 2 రకాలుగా బ్రేక్ అవ్వచ్చు. ఒకటి ఇలా పాప్ చేసే ప్రాసెస్లో స్టాక్ అన్న ఎంటీ అయిపోవాలి, లేదా నాకన్నా పెద్ద వాల్యూ రైట్ సైడ్లో నాకు దొరకాలి స్టాక్ టాప్లో.
ఓకే, సో అదే చేస్తున్నాం అనమాట. సో స్టాక్ ఎంటీ కాలేదు అంటే ఈ కండిషన్ వల్ల బ్రేక్ అయి ఉంటుంది. సో నాకు రైట్ సైడ్లో ఉన్న పెద్ద మనిషి నాకు దొరుకుంటాడు కాబట్టి సో స్టాక్ టాప్ వ్యక్తిని తీసుకొచ్చి రిజల్ట్ ఆఫ్ ఐలో పెట్టేసి నన్ను నేను స్టాక్లో అపెండ్ చేసుకొని నేను ఒక అడుగు వెనక్కి తగ్గి ఈ ఫర్ లూప్లో అలా వెనక్కి జరుపుకుంటూ వెళ్తానమాట. ఇలా ఫర్ లూప్ కంప్లీట్ అయిపోయే ప్రాసెస్లో ప్రతి ఒక్క వాల్యూకి దానికి రైట్ సైడ్లో ఉన్న గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఫిగర్ అవుట్ అయిపోయి ఈ రిజల్ట్లోకి వచ్చేస్తుంది. సో ఫైనల్గా దీన్నే మనం ఆన్సర్గా రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఆల్రైట్, ఐ హోప్ ఈ సొల్యూషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో.